ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు తమలోని నైపుణ్యాన్ని చాటుకుని రాష్ట్ర స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబర్చాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. నగరంలోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో విభిన్న ప్రతిభావంతుల క్రీడా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు జరిగాయి. ప్రత్యేక అవసరాలు ఉన్న విభిన్న ప్రతిభావంతులకు అండగా ఉంటారని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలో విభిన్న ప్రతిభావంతులు ఏ కార్యక్రమం చేపట్టినా తగిన ప్రోత్సాహాన్ని, అదేవిధంగా అవసరాలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి జెండా ఊపి ఆటల పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడీ రవికుమార్, నాగభూషణం, వికలాంగుల జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిడిపల్లి పార్థసారథి, పలువురు నాయకులు పాల్గొన్నారు. వేదికను వచ్చిన కూడా చైర్మన్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, ఏడీ గారికి, డిఎస్పీ గారికి, అలాగే విభిన్న ప్రతిభావంతులకు, అలాగే ఇతర అధికారులకు, అలాగే ఏదైతే ఎన్జిఓస్ ఇచ్చారో వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ఏదో విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా నా దీవెనలు. అలాగే ఏదైతే విభిన్న ప్రతిభావంతులతో పాటు పనిచేస్తున్నారో ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఏదైతే అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మరి స్పోర్ట్స్ మీట్ అనేది మరి విభిన్న ప్రతిభావంతులు కూడా దేంట్లో కూడా తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తుందో ముందుగా మనం నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలపాలి. ప్రతి విషయంలో కూడా అందరినీ కూడా ప్రోత్సహించాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా రెప్యుటేషన్ అనేది మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో డిఎస్సిలో కూడా మీకు ప్రత్యేక కేటగిరీలో తప్ప ఫస్ట్ టైం మరి మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏ విషయంలో అయినా సరే ఇదివరకు ప్రభుత్వం వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో ఏ వ్యవస్థని కూడా సరిగ్గా పట్టించుకోవాలి. మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి విభిన్న ప్రతిభావంతులు ఎవరికైనా సరే ఏలూరులో ట్రైసైకిల్ లేని విభిన్న ప్రతిభావంతులు ఎప్పుడూ లేదు. ఎవరికి అవసరం అంటే వాళ్ళందరికీ కూడా 100% మేము ఇచ్చి తీరాం. అది వాళ్ళ దగ్గర నుంచి అవ్వచ్చు, లేదైతే మేము అవ్వచ్చు, లేకపోతే డోనర్స్ అవ్వచ్చు. అలాగే ఇయర్ హెడ్స్ కూడా, ఎందుకంటే గవర్నమెంట్ తరఫున కొన్ని ప్రొడ్యూస్ అయినా తక్కువ అయినా సరే అన్ని కూడా అప్లికేషన్ ఇందాక వాళ్ళు ఏదైతే మా ఆఫీస్కి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ పేరు రాసుకుంటాం, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాం. ఇంకా నాకు 26 ఇయర్ హెడ్స్ ఇవ్వాల్సింది నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఆ 26 మందికి కూడా వచ్చే నెలలో ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది. దానికి కూడా ఒక స్పాన్సర్ని చూసాం. స్వచ్ఛంద సంస్థ 26 కూడా ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు.